వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? భారతదేశంలోనే బెస్ట్ ట్రీట్మెంట్ అందించే ఏకైక హాస్పిటల్ ఏవిస్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు దివ్య విశ్వశక్తి పరివార ప్రచారకులు ఓం స్వరూప్ గురువు గారు ఉన్నారు. వీరితో కొన్ని విషయాల గురించి మనం ఈరోజు చర్చిద్దాం. నమస్కారం గురుగారు. శుభమస్తు తల్లి. గురుగారు, మామూలుగా మనం చూస్తాం పుట్టడం చావడం అనేది సహజం. అయితే కొన్నిసార్లు ఏంటి అంటే తల్లి గర్భంలోనే పిల్లలు చనిపోతూ ఉంటారు, చాలా జరుగుతూ ఉంటాయి. ఇది ఎందుకు జరుగుతుంది అంటారు? అంటే కొన్నిసార్లు ఇది కర్మఫలం అని అంటూ ఉంటారు, నిజంగానే అది కర్మఫలం అంటారా? అంటే ఇందులో రెండు విధాలుగా తీసుకోవచ్చు. ఎంతో ఇష్టంగా ఆ తల్లిగా మారి ఆ కనబోయే ఆడబిడ్డ మగబిడ్డ ఎవరైనా సరే పుట్టిన తర్వాత ఇలా చేస్తాను, అలా చేస్తాను, ఇలా పెంచుతాను, అన్ని కంఫర్ట్స్ ఇస్తానని ఎన్నో కోరికలతో ప్లాన్ చేసుకున్న తల్లి ఆ గర్భంలో ఆ శిశువు మీరు చెప్పినట్టుగా గనక ఇదైపోతే, ఒకటి ఆరోగ్యరీత్యా ఆ గర్భం పోవడానికి వీలుంటుంది, బేసికల్గా డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు. ఇంకోటి ఆ సోల్కి 7 నెలల తర్వాత అయితేనేమో సోల్ది బాధ్యత. సోల్ ఎంటర్ అయిపోతుంది 7 months 5.5 daysకి ఎంటర్ అవుతుంది. మొత్తం కాళ్ళు చేతులు అన్ని, తల అన్ని వచ్చాక, హార్ట్ అన్ని వచ్చాక, బేబీ పరిపూర్ణంగా వచ్చాక 7 నెలల 5.5 6 రోజులకి వస్తుంది, అసలు ప్రాణం వస్తుంది. అప్పుడు వచ్చినప్పుడు తర్వాత బిఫోర్ 8 months కానీ ఈవెన్ ఇంకో 10 రోజుల్లో డెలివరీ అయినప్పుడు కానీ చనిపోతే అది సోల్ తీసుకున్న డిసిషన్. సోలు ఆ ఎక్స్పీరియన్స్, గర్భంలో ఉండి అలా వెళ్ళిపోయే ఎక్స్పీరియన్స్, దానికోసం అది అలా చేయడానికి ఉంది, అవకాశం ఉంది. దాని ఇష్టం, కారణం లేకుండానే. దాని కారణం ఉందిగా, ఎక్స్పీరియన్స్ చేద్దాం. అంటే ఇప్పుడు మీరు 7 నెలల తర్వాత సోల్ వస్తుంది అన్నారు, అంటే 3rd month 7 నెలల లోపుగా వచ్చేదంతా మన ఆరోగ్య రీత్యా సోల్ రాదు అప్పటికి. అంటే హార్ట్ బీట్ చూపిస్తారు కదా 3rd month 3 months కి, అప్పుడు ఇంకా కొంచెం అదంతా వేరమ్మా. అసలు మన శాస్త్ర రీత్యా, పురాణ రీత్యా, గర్భోపనిషత్తు రీత్యా ఇవి కొన్ని ఉన్నాయి. వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినారు ఆయన ప్రకారం ఇవన్నీ కూడా 7 months కంప్లీట్ అయిన తర్వాత 2 రోజులు అటు ఇట్లో అసలు ఆత్మ ఎంటర్ అవుతుంది, ప్రాణం ఎంటర్ అవుతుంది. అది ఆ ముందర పోయిన దానికి వేరే పద్ధతిలో మనం తీసుకోవాలి. ఆఫ్టర్ 7 months కంప్లీషన్ తర్వాత సోల్ బాధ్యత. అంటే అది దాని ఇష్టం. దీనికి కర్మతో అది కర్మే కదా మరి. అది ఆ కర్మ పొందడం కోసం ఈ ఎక్స్పీరియన్స్ కమ్స్ అండర్ కర్మ ఓన్లీ. అది సోల్ అంటున్నారు. అంటే సోల్ అలా ఆ కర్మ అది అనుభవిస్తుంది. వీళ్ళు కూడా ఒక కర్మ ప్రకారం ఏంటంటే పిల్లల్ని కనలేక పాపం వీళ్ళకి ఈ ఇన్నర్ సైడ్ ఉండే సోల్ కి ఆ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చేమో, అది వేరు. కానీ ఈ బతుకున్న ఆ తల్లికి తెలియదు కదా, ఆ జ్ఞానం అదే కొంతమంది స్థాయి కాస్త తపస్వినులు గనక ఉంటే వాళ్ళకి అది తెలిసిపోతుంది. హెల్త్ వల్లనా లేకపోతే ఆల్రెడీ ఏ వల్ల అనేది కొంత తెలుస్తుంది. ఏదైనా ఎక్కువ భాగం అనారోగ్య రీత్యాని, అంటే సైంటిఫిక్ గా వాళ్ళు హెల్తీగా ఉండకపోవడమో ఏదో హెల్త్ అవడానికి ఛాన్స్ ఉంది. కొంతమంది 2-3 నెలల గర్భం కూడా శ్రావ్యం జరుగుతూ ఉంటాయి. అంటే బేబీ అసలు ఫామే కాదు, ఇంకా కొన్ని అసలు ఊహించలేని బాధ, అది అలా కూడా జరుగుతున్నాయి. అది ఆరోగ్య రీత్యానే కదా. ఎక్కువగా జరగడానికి కారణాలు ఏంటంటారు? ఇలా ఆరోగ్య రీత్యానా? ఆరోగ్య రీత్యా అంటే మన బాడీ టేకింగ్ ఫుడ్, జెనెటిక్ గా జీన్స్ ప్రకారం కొన్ని ఇబ్బందులు. ఆఫ్టర్ 7 months మాత్రం ఆ యొక్క సోల్ది సరిగ్గా ఆరోగ్యం చూసుకోవాలి కదా. మరి డాక్టర్స్ ఏమంటారు, టైమ్లీ ఫుడ్, టైమ్లీ జ్యూస్, ఏమో మందులు మాకులు, తప్పలేదు. 7 months కి తర్వాత అయితే సోల్ది అంటారు. లేదు దాని బిఫోర్ అంటే మాత్రం దేనికి సంబంధం లేదు, మన హెల్త్ ఇష్యూస్ వల్ల. హెల్త్ ఇష్యూస్ ప్లస్ ఈ ఉండే సోల్ ఎవరైతే క్యారీ గర్భం తీసుకున్నారో ఆ వాళ్ళకి పూర్వజన్మలో ఆ కర్మ ఉండవచ్చు కూడా. ఆ బాధ, ఆ రకానికి సంబంధించిన బాధ పడే యోగం ఉండాలంటారు. వీలుంది. గట్టిగా ఇది చెప్పలేం, అన్ని దాని ఇష్టమే కాబట్టి. డెలివరీ అయిన వెంటనే కూడా చనిపోతూ ఉంటారు. డెలివరీ అయిన వెంటనే మళ్ళీ 1-2 నెలల ముందు కూడా జీవించి పాలు తాగే పిల్లలు కూడా కొంతమంది ఎందుకు అస్వస్థ అయిందో కూడా తెలియకుండా చనిపోవడాలు అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. అది కూడాను సోల్ డిసిషన్స్ అమ్మా. హెల్త్ బాగా ఉన్నా కూడా ఒక్కోసారి చనిపోతూ ఉంటారు, బాగా లేని వాళ్ళు చనిపోతూ ఉంటారు. దిస్ ఆల్ కమ్స్ అండర్ టేకింగ్
సోల్ Soul డిసిషన్స్. అంటే పుట్టడము చనిపోవడం అనేది దేవుడు ఆ రాసిందే దివ్యశక్తికి అని అంటారు. సంబంధించింది ఆ. ఆ సోల్ అనేటువంటి నిర్ణయాలు. మరి అలాంటప్పుడు ఇంకా అందులోకి రావడం ఎందుకు, అప్పటికి చనిపోవడం దాని ఇష్టం, సోల్ ఇష్టం. దాని డిసిషన్ ని మనం ఆర్డర్ చేయాలంటే మనం తపస్సు అలాంటి సాధన దేవుడు రాసి పెట్టింది ఏం లేదంట. దేవుడు అంటే రూపం తీసుకుంటాడు. దేవుడు మీకు స్వేచ్ఛనిచ్చాడు. మంచి చెయ్యి, మంచిగా ఉండు, చెడు చేస్తే ఇలా అవుతుంది. అది పాపం ఆయన రూల్స్ చెప్పాడు కదా. ప్రకృతికి ఒక రూల్స్ ఉన్నాయి. ప్రకృతి విధి వైపరీత్యాలు మనం చూస్తున్నాం. సైక్లోన్స్ కానీ, ఎర్త్ కేక్స్ కానీ, పాపం ఇన్బ్యాలెన్స్ ఆఫ్ ఎర్త్ నేచర్ సంబంధం అది. అది కూడా ఆ శక్తి యొక్క ఇదే, అది కాదండం లేదు. బ్యాలెన్స్ ఉంటాయి కింద, బ్యాలెన్స్ లో అవన్నీ చూసుకోవాలి కదా. ప్రకృతి బ్యాలెన్స్. సోల్ డెసిజన్ దేవుడితో ఏం సంబంధం లేదంటారు. అంటే ఆయన మాట కూడా వినదా? సోల్ భగవంతుడు కనుక ఆర్డర్ చేస్తే, భగవంతుడు అనేవాడు దివ్యాత్మ. ఆయన అన్నిటికంటే అతీతుడు. ఆయన అల్టిమేట్. ఆయన చెప్తే వింటుంది. ఆయన చెప్పాలి కదా. ఆయన ఎందుకు చెప్పడంటే, నీకు నీ పనులు చేసుకో, నీ కర్మలను అనుభవించని వదిలేసినప్పుడు మరి అది అనుభవించిన తర్వాత మళ్ళీ ఆ యొక్క దీనికి వెళుతుంది. ఆ గ్యాప్ ఒకటి వస్తుంది అనమాట. ఓకే అండి, ధన్యవాదాలు. శుభం తల్లి.